హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బయట ఊరికైతే వచ్చాను వర్క్ చేయడానికి. ఇక్కడ డ్రైనేజ్ లైన్లో అయితే మనం వేస్తున్నాం అనమాట. ఇక్కడ కిచెన్ లైన్లో చూస్తున్నారు, పైన అయితే ఇంకో కిచెన్ ఉంది, కానీ పక్కన గొంతులు అయితే పైప్ లైన్ అయితే దిగే ఆస్కారం లేదు. అందుకోసం నేనేం చేశానంటే, ఇదిగోండి దీనికైతే హోల్ అయితే వేసి అవతలకి దీని అయితే ఫిక్స్ చేశాను. అసలు ఇలాంటి వైబ్ బెండ్లు అనేది మన మ్యాన్హోల్ లేనప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు అలాంటి ఎలా బిగించుకోవాలి ఏంటనేది నేను కంప్లీట్ వీడియో చూపిస్తాను. మేమైతే వర్క్ చేయడానికి కావులకైతే వచ్చామన్నమాట. ఇక్కడైతే 1 వీక్ అయితే మేము వర్క్ చేసాం. వాటర్ లైన్, డ్రైనేజ్ లైన్, అలాగే మనకి బోరు అన్నీ దానికి సంబంధించిన అయితే వర్క్ అయితే చేశాను. ఈ గొంతులో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంది. మీరు గమనిస్తున్నారా? ఈ గొంతులో కనీసం ఒక మనిషి నిలబడడానికి మాత్రమే ఉంది. ఒక 4 ఇంచ్ పైప్ వేసిన తర్వాత కనీసం కాలు కూడా పట్టదు. దీంట్లో అయితే 4 ఇంచ్ పైపు, 3 ఇంచ్ పైప్ అయితే రావాలి. ఇగోండి ఇక్కడ వచ్చి డ్రైనేజ్ పైప్ అయితే ఇక్కడ ఉందన్నమాట. దీని లైన్కి తీసుకుపోయి అక్కడ పైకి అయితే తీసుకోపోవాలి. కనిపిస్తున్న పైపు దీనికి ఇదంతా లోడమని చెప్పేసి పోయానమాట పెద్ద ఆయనకి. మేమైతే వర్క్ అయితే ముందు రోజు అయితే వచ్చాం, దీన్ని మొత్తం చూసుకున్నాం. ఈ వర్క్ ఇదే అనమాట ఇల్లు. వినాయక చవితి అప్పుడైతే వచ్చాను. వీడియో చేసి పెట్టడానికి లేట్ అవుతుంది, ఎందుకంటే చాలా అయితే ఉన్నాయి ఈ వీడియోస్. దాని తగ్గట్టు నెట్వర్క్ ఇష్యూ కూడా ఉండింది, అందుకని నేను చేయలేకపోయాను. ఇదిగోండి ఇదంతా కావలి ఏరియా అనమాట. ఈ ఫ్రంట్ అంతా ఇదిగోండి ట్రైన్ కూడా ఒకటి అయితే వెళ్తుంది, కనిపిస్తుంది. రైల్వే స్టేషన్కి వస్తుంది దగ్గరే. ఇదంతా ఏరియా అనమాట. ఇంకా ఇటు చూసుకుంటే ఇటు సైడ్ కూడా మనకి కాస్త అయితే ఇంకొద్దిగా జనాలు ఉంటారు. ఇంక వెనక పక్క అంతా చూసుకుంటే ఇది ఫారెస్ట్ ఏరియా అనమాట. ఇక్కడంతా అడవే, మొత్తం ఇదంతా అడవి లెక్కలోనే వస్తుంది అనమాట, ఫారెస్ట్ ఏరియా. ఈ ఏరియాల నుంచేనైతే నేనైతే వర్క్ అయితే వస్తుంటాను రోజు. ఈ కొద్ది రోజుల నుంచి అయితే ఇలాగ ఇక్కడికే వస్తుంటాను. ఇదండి మొత్తం లైన్ అయితే పెద్ద ఆయన పాపం కష్టపడి అయితే తీస్తున్నాడు. అతను చెప్పామన్నమాట తీయమని. అతను రాళ్ళు ఉన్నాయన్నాడు. అప్పటికి నిండే ఏరియా మొత్తం నేనే తీసాను, ఎంత దూరం రాలేకపోతే. ఇగో హోల్స్ అయితే కొట్టించుకున్నాం అనమాట. ఈ హోల్స్ ఇది వచ్చి మనకి స్నానం చేసిన నీళ్ళు, అది వచ్చి డ్రైనేజ్ లైను. ఇంకా అట్లాగే పైకి పోతే పైన కూడా అట్టే పగల కొట్టేయాలన్నమాట. పైన పగల కొట్టించి లైన్లు అయితే దింపాలి. చూడాలి మరి కరెక్ట్గా అరడుగైతే ఉందన్నమాట. దాంట్లో పైప్ లైనే దిగుద్ది. పెంపకంలో పైన అయితే ఇబ్బంది జరుగుద్ది. ఆ ఇబ్బంది ఏందని నేను మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ముందుగా మనం లెవెల్ అయితే లెవెల్ కట్టుకొని గడ్డపార వేసుకొని దారాలు కింద మనం రాళ్ళు అయితే బిగించుకోవాలన్నమాట. అప్పుడు మనం డ్రైనేజ్ లైన్ కానీ వేసుకుంటే మనకి బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. వాటర్ లైన్ ఏంటంటే మనం ఎలా వేసినా వాటర్ వెళ్తాయి. ఇదిగోండి కనిపిస్తుంది, కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ అయితే మనం అయితే ఇలా అయితే పెట్టుకోవాలి. 10 అడుగులకి 1 అంగుళం లెక్కన అయితే పెట్టుకున్న దానివల్ల మనకి సరుకు అనేది ఆగిపోకుండా వాటర్తో పాటు అయితే నెట్టుకొని అయితే వస్తుందన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కువ వాటర్ పెట్టామనుకోండి, వాటర్ ప్రెజర్ అనేది త్వరగా వెళ్ళిపోద్ది, సరుకు అనేది కాస్త అయితే ఆగిపోద్ది. అప్పుడు అలా కాకుండా నేను చెప్పించినట్టు 10 అడుగులకి 1 అంగుళం లెక్కన 20 అడుగులకి 2 అంగుళాలకు మించి కాస్త అయినా పెట్టుకోవచ్చు, ఒక 1/2 ఇంచ్ అలా ఇబ్బంది ఏమి ఉండదు. ఇదిగోని పైనుంచి అయితే హోల్స్ అయితే వేసాం. అక్కడ కూడా మార్కింగ్ చేస్తున్నాను, మీకు కనిపించిందో లేదో. ఈ పైప్ లైన్ సెక్షన్ అన్ని మనకి వాటర్ లైన్, డ్రైనేజ్ లైన్ మొత్తం అయితే తెచ్చేసాం. ఇదిగోండి ఇవన్నీ పైప్ లైన్లు కొన్ని 6 గేజ్ తెమ్మన్నాను, కానీ వాళ్ళ దగ్గర లేదని ఒక పైపే పంపించారు. చూడాలి, ఇవన్నీ వాడాలి. ఇగో మనకి ట్యాంక్ కూడా వచ్చింది, వాటర్ ట్యాంకు. సుప్రీం కంపెనీ పేరు, నేను తర్వాత చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి మనకి కరెక్ట్గా ఇలా అయితే వచ్చిందన్నమాట. ఈ రాడ్లు అయితే కట్ చేసుకొని అయితే లైన్ అయితే దింపాల్సి ఉంటుంది. ఇదిగోండి పైన నేను సమస్య అని చెప్పాను కదా, ఇదే అనమాట. కరెక్ట్గా అరడుగు పెంపకంలో పైన గోడ అయితే కట్టేశారు. వాటర్ లైన్ అసలు మనకి ఎలా దిగద్దో, నేను అసలు డ్రైనేజ్ లైన్ పైప్ తీసుకోపోదాం అనుకున్నాను, కానీ ఏం చేస్తాం. ఇదిగోండి మేమైతే నేను చెప్పాను కదా అడవి లైన్స్ వస్తామని చెప్పి. ఈ చెట్టు చూసారా ఎట్టం చేసారా, ఏదో దియాల సినిమాలో ఉంటుందో అలా ఉంది. ఇది కావాలి చెరువు అనమాట. ఈ చెరువు అయితే ఆల్మోస్ట్ ఎండిపోవచ్చింది, కానీ ఇక్కడ ఉన్న జనాలు ఉన్న చేపలను కూడా కాస్త వేటాడి పడతా ఉన్నారు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, కానీ ఏరియా బాగుంది. ఇంకా మళ్ళీ పనికైతే వచ్చేసాను. ఇదిగోండి నేను ముందు రోజు చూపించాను కదా, ఈ రాళ్ళని వేసుకున్నాయి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని ఎవరైనా తొక్కి అని పాడు చేస్తారేమో అని ఆల్రెడీ షింక్ చేసుకున్నాం. షింక్ చేసి అయితే మనం పెట్టుకున్నాం. ఈరోజు మన పని ఏంటంటే డైరెక్ట్గా ఇంకా పైప్ లైన్ ఇన్పుట్ చేయడమే అనమాట. పైప్ లైన్ ఆ రాళ్ళ మీద అయితే పెట్టుకుంటా తీసుకొచ్చాను. ఇదిగోండి తీసుకొని వస్తే చూడండి, ఒక పైప్ వేసిన తర్వాత మనకి ఇంకేం ఖాళీ లేదు. పైప్ అయితే కాస్త బెండ్ ఉంది, బెండ్ ఉన్న సైడ్ కింద పెట్టకుండా నేను క్రాస్గా పండబెట్టాను అనమాట. దాని ద్వారా ఏంటంటే గడపారేసి యువతలో నెడితే వచ్చేస్తుంది. ఇదిగోండి లోపల మన డ్రైనేజ్ లైను, అలాగే స్నానం చేసిన వేస్ట్ వాటర్ పోవడానికి అయితే పెట్టాను అనమాట. మన గోడ కాడి నుంచి ఒక 9 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది, మనకి టైల్స్ అన్ని వేసే లెవెల్కి వచ్చేస్తుంది. మీకు అర్థమైంది అనుకున్నాను 4 ఇంచ్ పైప్ ఎలా పెట్టుకోవాలో. ఇంకపోతే ఇది మామూలుగా కబోర్డ్ కింద అయితే రావాలి ఈ 3 ఇంచ్ పైపు. కాకపోతే ఈ 3 ఇంచ్ పైపు ఇలా పోవాలనుకోండి, కబోర్డ్లు అయితే వేసేరు. అందుకని వేసేస్తారు కాబట్టి నీ యువతలు అయితే పగలు కొట్టి ఇదో లాంగ్ బెండ్ అయితే ఒకటి వేసి బయటకు అయితే తీసుకుని వెళ్ళాను అనమాట. పైన షింకు మనం వాష్ బేసిన్ పెట్టుకున్న మన షింక్ వాటర్ కూడా దీంట్లో నుంచి వచ్చేటట్టు అయితే సెట్ చేశాను. ఇది 6 గేజ్ అయితే పైప్ అయితే వేసాను అనమాట.
డ్యామేజ్ అవ్వకుండా ఇట్లాగే హాల్లోకి అయితే తీసుకొచ్చాను. ఈ హాల్లో వాటర్ కూడా ఇక్కడ నుంచి అయితే బయటకు అయితే వెళ్తాయి. ఇంకా అవుట్ నుంచి బయట నుంచి అయితే కలిపే మార్గం అయితే లేదనమాట. నేను వై వేసి దీనికైతే కలిపేశాను, మీకు చూపిస్తాను అది కూడా. ఇదిగోండి ఈ గొంతులోకి అయితే మళ్ళీ వచ్చాం. ఈ 4 ఇంచ్ పైపుకి నేను వై అయితే వేసాను, మీరు గమనించారో లేదో. అంటే మ్యాన్ హోల్ లేని పరిస్థితుల్లో ఇలాంటివి వేసుకుంటే మనకి బెస్ట్. ఇదిగోండి 3 ఇంచ్ పైపు కూడా వేసాను. వేసిన తర్వాత రాళ్ళు పడిపోయి అలా ఉంటుంది ఒకసారి చిన్న గొంతుల్లో పని చేయాలంటే. మనకి కాస్త అయితే గ్యాప్ ఉంది, కనిపిస్తుందా? ఈ గోడకా నుంచి నేనే కాస్త అయితే ఒక బెండ్ వేసి మనకి 45 degrees షూ అయితే వేసి కాస్త ముందర జరిపాను. ఎందుకంటే మనకి వాటర్ లైన్ కూడా రావాలి కదా, అందుకని. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందా ఈ పైపు ఉన్న ఏరియాలో చిన్న మ్యాన్ హోల్ అయితే కట్టాలి. ఇదిగోండి లాంగ్ బెండ్ అయితే వేసాను. లాంగ్ బెండ్ ఎప్పుడైనా ఎక్కువ యూస్ చేసుకోండి ఇలాంటి ప్రాసెస్లో, ఎందుకంటే మనకి ఈ సరుకు అనేది ఇక్కడ ఇరుక్కోకుండా అయితే వెళ్ళిపోద్ది. ఎల్లకన్నా లాంగ్ అనేది మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది వాటర్ లైన్కి కానీ డ్రైనేజ్ లైన్కి కానీ యూస్ చేసేటప్పుడు. ఇదో ఇందాక నేను చెప్పాను కదా కిచెన్ అని చెప్పి, వెనక సైడ్ సందు లేదని చెప్పి. ఇది పైన కిచెన్కి కూడా మనం లైన్ అయితే ఇప్పుడే పెట్టేస్తున్నాం. నేను అన్నీ సెట్ చేసుకొని చూసుకుంటున్నాను ఏది మెథడ్ ఎంతెంత పైపులు పడతాయని. ఇంకా మనం కింద చూసుకున్నారా, ఇంకా పక్క రోజు అనమాట ఇది. నేనేం చేశానంటే ఒక పూల మనిషిని తీసుకొచ్చి మట్టి బదులు మాలే కలిపించి మొత్తం పోపిచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇది గొంతు కాబట్టి మట్టి వేసి మళ్ళీ షింక్ చేసేంత ప్రాసెస్ అయితే ఉండదు, ఆల్రెడీ నేను చేయించాను కాబట్టి. నేనే ఇంకా మట్టి బదులు ఇంకా మాల్ అయితే కలిపి పోపిచ్చేస్తాను. దాని ద్వారా ఏంటంటే మన నడవడానికి బాగుంటుంది, మరి రేపు మళ్ళీ వాటర్ లైన్ దింపుకోవడానికి కూడా బాగుంటుంది. ఇదిగోండి నేనైతే గోడకి సరికి రెండింటికి మధ్యలో అయితే నిలబడి అయితే నేను లైన్లు అయితే బిగిస్తున్నాను. ఇదిగోండి పైన హోల్ అయితే కొట్టించాం కదా, ఈ పైన బాత్రూమ్కి అనమాట. ఈ బాత్రూమ్ లైన్ కూడా ఇప్పుడే దింపుకుంటున్నాం. మళ్ళీ గొంతులో ఇబ్బంది పడ్డం దేనికని చెప్పి ఇదిగోండి ఇప్పుడే మొత్తం లైన్లు అయితే దింపుకుంటున్నాం అనమాట. టీ అయితే వేసి లోపలికైతే గోడలు కూడా కట్టకపోయినా నేను మార్కింగ్ అయితే చేసి, మనకి సివిల్ వర్క్ తెలుసు కాబట్టి దాన్ని బట్టి ఎక్కడ గోడ వస్తుంది ఎక్కడ టైల్స్ వస్తుంది దాని మెజర్మెంట్స్ అయితే దీన్ని అయితే బిగించామన్నమాట. ఇదిగోండి ఇది సేమ్ కింద ఎలా ఉందో అలాగే సేమ్ ప్రాసెస్. ఈ 2.5 ఇంచ్ పైపు మన స్థానం నీళ్ళకి సరిపోతుంది, 2.5 ఇంచ్ పైపు అనమాట. ఆ తర్వాత మనకి కింద 3 అయితే డివైడ్ చేసాం, ఎందుకంటే పై నీళ్ళు కింద నీళ్ళు వచ్చినప్పుడు ప్రెజర్ అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి కింద అయితే డివైడ్ చేసి అయితే కలిపాము ఈ 4 ఇంచ్ పైప్కి. ఇంకపోతే ఇదో మన లాంగ్ బెండ్ అలాగే కొన్ని దగ్గరలో అవసరమైన దగ్గరలో అయితే వేసుకుంటే మనకి ఫ్రీగా వెళ్తుంది. నేను 2 దగ్గరలో వాడాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకపోతే ఇది వచ్చి కింద మన మెట్ల కింద అనమాట, కామన్ బాత్రూమ్ అనమాట. ఈ బాత్రూమ్ దగ్గర కూడా మనకి దీని మీద మనకి ఎక్కువ హైట్ అయితే లేదా, కానీ ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ వస్తుంది, ఇక్కడ నీళ్ళు అయితే పోవాలి. కానీ ఇంతకన్నా మార్గం లేదు ఈ పైపులు దీంట్లో అయితే పోవడానికి. ఇంక ఇది పోతే సెప్టిక్ ట్యాంక్ అనమాట. ఈ ట్యాంక్ దగ్గర అయితే నువ్వు పైప్ అన్ని కట్ చేసుకోవాలి. ఇదిగోండి కట్ చేసుకున్న తర్వాత దీనికైతే పైప్ అయితే సెట్ చేసుకోవాలి, మనకి డ్రైనేజ్ పైపు. ఇక్కడ నుంచి అయితే మనకి పైప్ అయితే లోపలికి అయితే వెళ్ళొద్దు అనమాట. మనకి ఇక్కడ బాత్రూమ్ కూడా ఇక్కడ పెట్టాలి కదా, అందుకని. ఇంకా ఇది పోతే మనకి రైన్ వాటర్కి సంబంధించింది అనమాట. ఈ రైన్ వాటర్ది పైకి అయితే తీసుకుపోయి అక్కడ స్ట్రైట్గా లేపుదాం అనుకుంటే పైన గోడ అయితే అడ్డం వచ్చింది. కానీ స్ట్రైట్గా పెడితేనే వాటర్ అనేది ఎక్కువ స్పీడ్లో అయితే లాక్కుంటుంది అనమాట, మనం ఇటు ఎల్ఐసి పెట్టడం కన్నా. ఇదిగోండి నేను కింద అయితే వాటర్ లైన్ కొన్ని అయితే జరుగుతున్నాయి. ఇంకా మనం ఎందుకని చెప్పి ఖాళీగా దీన్ని కూడా బిగించేస్తాం. హెయిర్ పైప్స్ అనమాట. ఈ హెయిర్ పైపులు మన దగ్గర 2.5 ఇంచ్ అయిపోయింది, అందుకని 2.5కి 3 ఇంచు రిడ్యూసర్ ఒకటి వేసి అయితే పైప్ అయితే పెట్టేశాను. ఇదిగో 4 ఇంచ్ పైప్ కూడా నేను సెట్ చేశాను. ఈ 4 ఇంచ్ పైపు మనకి 3 ఇంచ్ పైపు 2 అయితే తీసుకొచ్చి ఇదిగోండి ఈ మన స్లాబ్ కింద అయితే ఆపాను. నేను అనుకున్న ప్లాన్ ఏంటంటే స్లాబ్ పైకి తీసుకొని వెళ్ళాలని, కానీ గోడ కరెక్ట్గా దాని మీదే వచ్చింది కాబట్టి మనం ఏం చేయలేం. ఇక ఆ గ్యాప్ మధ్యలో వాటర్ లైన్ దింపుకోవడమే. చూసారా ఈవినింగ్ ఎలా ఉందో సన్సెట్, మనకి బాగుందా? ఇప్పుడు బాగానే ఉంటుంది. రేతరు చీకటి పడితే బాడీలో బాగుంటుంది భయం. ఇది కూడా 4 ఇంచ్ పైప్కి 3 ఇంచ్ పైప్కి డమ్మీ అయితే వేసాను. డమ్మీకి సొల్యూషన్ అయితే వేసుకోవాకండి, దీన్ని యాడ్ బిగి ఇచ్చాలో నేను చూపిస్తాను ఇప్పుడు. ఇదో కిందకు వచ్చాము కదా, ఇది డ్రైనేజ్ మనకి బాత్రూంలో నుంచి వచ్చే డ్రైనేజ్ అనమాట. ఈ డ్రైనేజ్ లైను ఇక్కడికైతే వచ్చింది. ఇదిగోండి కింద అయితే లాంగ్ బెండ్ వేసి అయితే నేను కిందకి తిప్పున్నాను. ఈ డ్రైనేజ్ లైన్ కూడా దీంట్లోనే కలుస్తుంది. ఇప్పుడు మనం చేయాలి ఏంటంటే మ్యాన్ హోల్ ఇలాంటివి వేయలేము కాబట్టి ఇదిగోండి ఆడ కూడా అటు సైడ్ కూడా ఒకటైతే నేను పెట్టినాను అంటే అక్కడ ఒక టర్నింగ్ పాయింట్ ఉంది కాబట్టి. ఎందుకంటే మనకి వీటిల్లో పైప్ పెట్టుకుని డమ్మీ సొల్యూషన్ పూసుకోకుండా అయితే పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ డమ్మీ వాడి తీసేసి ఇక్కడ వరకు అయితే సొల్యూషన్ వేయాలి. ఇప్పుడు కప్లింగ్ వేస్తున్నాను, ఇక్కడ సొల్యూషన్ అయితే వేసుకోవాలి. ఈ డమ్మీకి సొల్యూషన్ వేయకూడదు. అప్పుడు డమ్మీ తీసుకొని వాటర్ ప్రెషర్తో మనం అయితే బ్లాక్ చేసినప్పుడు కిందకైతే వెళ్ళిపోద్ది. మ్యాక్సిమం బ్లాక్ మన ప్రాబ్లమ్స్ అయితే రావు, అర్థమైందా?
ఎప్పుడు వస్తాయంటే వీటిల్లో విస్పర్లు హగ్గీస్ వేసినప్పుడు మాత్రం ప్రాబ్లం వస్తుంది అనమాట. వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో అర్థమైతే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.